ఆరోగ్య సంజీవని డాక్టర్ గారిచే సలహా. నమస్తే. ఆరోగ్య సంజీవిని కార్యక్రమానికి స్వాగతం. వంటివి హెల్త్ కు స్వాగతం. వంటివి ఆరోగ్య సంజీవినికి స్వాగతం. ముస్లిం సోదర సోదరిమణులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు. ముఖ్యంగా రంజాన్ మాసంలో ప్రతి ముస్లిం సోదర సోదరిమణులు ఎంతో ఉపవాస దీక్ష నిర్వహిస్తూ ఉంటారు. ఆ ఉపవాస దీక్షలో వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫాస్టింగ్ ఉంటారు. సాయంత్రం వేళ కొంచెం ఆహారం తీసుకుంటారు, మరలా ఉదయం కొంచెం ఆహారం తీసుకుంటారు. కానీ ఈ బ్యాలెన్స్ అంటే ఈ డైట్ అనేది ఒక 41 days వరకు ఉంటుంది. ఆ తర్వాత రంజాన్ పండుగ అనంతరం నార్మల్ డైట్కి వచ్చేస్తారు. కానీ ఈ బ్యాలెన్స్ అంటే ఈ వ్యవధిలో ఆ బ్యాలెన్స్ ఆఫ్ డైట్ మిస్ అవ్వడం వల్ల చాలా మందికి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. దీనివల్ల అంటే బీపీ పేషెంట్లు, షుగర్ పేషెంట్లకి అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా వస్తున్నాయి. అలాగే ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల కూడా తర్వాత ఉపవాస దీక్ష విరమణ తర్వాత ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల వాంతులు విరేచనాలు అవుతున్నాయని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. సో ఈ తరుణంలో రంజాన్ ఉపవాసం అయిన తర్వాత ఆ డైట్ ఆఫ్ బ్యాలెన్స్ ఎలా ఉండాలి, పోషకాహారాలు ఆ టైంలో ఎలా తీసుకోవాలి అనే విషయాల గురించి తెలియచేయడానికి తెలుసుకోవడానికి మనం ఇక్కడ కబీర్ యునానీ ఇన్ఫర్టిలిటీ సెంటర్ దగ్గరికి విచ్చేసాము. ఇందులో డాక్టర్ ఎస్ సుల్తానా గారు, వీరు వచ్చేసి యునానీ జనరల్ ఫిజిషియన్గా ఉన్నారు. వీరు ఏపీ కోఆర్డినేటర్ ఆల్ ఇండియా యునానీ ఫెడరేషన్ సభ్యులుగా కూడా ఉన్నారు. సో మరి ఈ విషయాల గురించి వారితో మాట్లాడదాం. నమస్కారం అండి డాక్టర్ ఎస్ సుల్తానా గారు. नमस्ते, अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। पहली बात, सबको रमज़ान मुबारक। दिल जहाँ से हम यही चाहते हैं कि अल्लाह से दुआ है अल्लाह सुब्हाना ताला हर किसी के रोज़े कबूल फरमाए और हर किसी के दुआएं कबूल फरमाए और उनके गुनाहों को माफ़ कर दें, उनकी तौबा कबूल करें। డాక్టర్ గారు, మరి ముఖ్యంగా మనం రంజాన్ మాసంలో ఉపవాసం చేసిన తర్వాత నార్మల్ డైట్కి రావడానికి అప్పుడు తీసుకోవాల్సిన డైట్ గురించి మాట్లాడడానికి వచ్చాము. సో మరి ముందుగా రంజాన్ మాసంలో ఎందుకు ఉపవాస దీక్ష చేపట్టాలి, ఆ విషయం గురించి తెలియజేస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హవా ఆదమ్ సలాం వచ్చేసి ఆ టైంలో వాళ్ళకి హెల్త్ ఇష్యూ వచ్చేటప్పుడు పైన భగవంతుడు అల్లా కాడి నుంచి వహీ వచ్చింది. వహీ అంటే ఒక ఆన్సర్ ఇచ్చినారు, మీరు వచ్చేసి 3 days ఉపవాసం ఉండండి అని. ఆ ఉపవాసం వచ్చేసి మా ముస్లిమ్స్ వాళ్ళ దాంట్లో 3 days అంటే మూన్ క్యాలెండర్ లెక్క ప్రకారము 13, 14, 15 ఈ 3 days ఉపవాసం కోసం ఇచ్చినారు. దాంట్లో హెల్త్ ఇష్యూ ఏమైనా ఉంటే క్లియర్ అవుతుంది. అట్లా ఎవ్రీ మంత్ ఎన్ని పైగంబర్లు వచ్చినారు వాళ్ళందరూ ఎవ్రీ మంత్ 3 days ఉపవాసం ఉంటుంది. ఇది మెయిన్ ప్రాబ్లం అంటే హెల్త్ ఇష్యూ ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ 3 daysలో రికవర్ అయిపోతారు. దానికోసం ఉపవాసం పెట్టినారు. తర్వాత మెల్లంగా వచ్చి మా 1 monthది మా మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చిన తర్వాత వాళ్ళు ఉమ్మత్ అంటే మనం అందరూ అప్పుడు వచ్చేసి 1 month 30 days ఉపవాసంది ఒక రంజాన్ అని కన్ఫామ్ ఒక డిక్లేర్ చేసినారు. ఆ టైంలో మనం ఉపవాసం ఉంటాం. ఇది ఉపవాసం బెనిఫిట్స్. ఈ ఉపవాసం ఎందుకు ఉండాలని చెప్పినారు. అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సింపుల్ చెప్పాలంటే బాడీ మొత్తం మాకు డిటాక్స్ అవుతుంది. రెండోది వచ్చేసి మనం ఎప్పుడు మా బాడీకి అంటే ఒక కూల్గా తడిగా పెట్టాలా వద్దు, ఒక డ్రై ఉండాలా. డ్రై దానివల్ల ఏమవుతుంది, మా బాడీలో ఫస్ట్ వేస్ట్ వాటరు వేస్ట్ ఫ్లూయిడ్ జమ అయి ఉంటుంది, అవి డ్రై అయిపోతాయి. రెండోది మనం మొత్తం టోటల్ ఏ ఆర్గన్స్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ 1 monthలో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ డైట్ మెయింటెనెన్స్ ఉంటుంది. ఆ డైట్లో వచ్చేసి హార్డ్ డైట్ ఎవరు తీసుకోరు, లిక్విడ్స్ ఫ్రూట్స్ ఎక్కువ యూస్ చేస్తారు. దానివల్ల మాకు బాడీకి స్టమక్కి హార్డ్గా ఏం ప్రాబ్లమ్స్ ఉండదు అనమాట. దీనికి రీకవర్ బాడీ అవుతుంది. ఎస్పెషల్లీగా దీనివల్ల ఎవరికైనా ఆల్రెడీ బీపీ ఉండని ఈ బీపీ నార్మల్ పొజిషన్లో వచ్చేస్తుంది. డయాబెటీస్ పేషెంట్స్ ఉండని వాళ్ళకి నార్మల్ పొజిషన్లో డయాబెటీస్ అంటే ప్యాన్క్రాస్ ఒక పొజిషన్లో నార్మల్ పొజిషన్లో వచ్చేస్తుంది. అట్లా హార్ట్ బ్లాకేజ్ ఉంది ఎవరికైనా, దాని ఫ్యాట్ వల్ల బ్లాకేజ్ ఉంటుంది.
ఈ మనం ఎంటీ స్టమక్ ఉంటాం కదా, అవి ఎంటీ స్టమక్ ఏం చేస్తుంది అంటే మొత్తం బాడీలో వేస్ట్ ఏమేమి ఉంటుంది అవి అన్నీ గుంజేస్తుంది, అది లిక్విడ్గా చేసేస్తుంది అనమాట. దాంట్లో హార్ట్ బ్లాకేజ్ ఉండదు. ఎస్పెషల్లీగా క్యాన్సర్ పేషెంట్స్కి చాలా నిజంగా చెప్పాలంటే క్యాన్సర్ పేషెంట్ ట్రీట్మెంట్ ఫస్ట్ మీరు ఫాస్టింగ్తో స్టార్ట్ చేయాలి. క్యాన్సర్కి ఇప్పుడు కూడా మనం ఏమన్నా పేషెంట్స్కి క్యాన్సర్ ఉంది అంటే వాళ్ళకి ట్రీట్మెంట్ తర్వాత ఏంటి, ఫస్ట్ వాళ్ళకి ఫాస్టింగ్లో పెట్టండి. వాళ్ళు ఎంత బాడీ ఎంటీ స్టమక్ ఉండి వాళ్ళ బాడీ మొత్తం ఎంత వెయిట్ లాస్ అవుతుంది అంత తొందరగా క్యాన్సర్లో రీకవర్ అవుతారు. క్యాన్సర్ ఈజ్ నాట్ ఎ డిసీజ్, ఓన్లీ అవి మా బాడీలో వేస్ట్ అన్ని జమ అయ్యి అది అక్కడ అల్సర్ ఫామ్ అవుతుంది అనమాట. ఆ అల్సర్ ఫామ్ వల్ల క్యాన్సర్లో కన్వర్ట్ అవుతుంది అవి అంతే. అవి దీనికి వీళ్ళకి ప్రాబ్లమ్స్ రావడం అంటే మనం బాడీ, అందుకే మాకు ఏం చెప్పినారు, మీరు 9 months to 10 months మనం 10-11 months బాగా తిని ఉంటాం, అవి అన్నీ దానికి బాడీకి స్టమక్కి రెస్ట్ రావాలా, బాడీకి వచ్చేసి ఏమైనా మాకు ప్రాబ్లమ్స్ ఉంటే అవి అన్నీ రీకవర్ కావాలా అంటే ఫాస్టింగ్. ఆ ఫాస్టింగ్ ఇంపార్టెంట్. దానివల్ల మాకు ముస్లిమ్స్ కల్చర్లో మాకు ఖురాన్లో హదీస్లో ఏం చెప్పినారు, ఫస్ట్ ఫాస్టింగ్ ఇచ్చినారు, సెకండ్ కప్పింగ్ థెరపీ హిజామా అంటారు. దానివల్ల కూడా వేస్ట్ బ్లడ్ వేస్ట్ వాటర్ మాకు బయట వస్తుంది అనమాట. అందుకే ఇవి రెండు మాకు ఖురాన్లో కూడా ఇచ్చినారు, హదీస్లో కూడా ఇచ్చినారు ఆ టైంలో. సో అంటే ఫాస్టింగ్ వల్ల బెనిఫిట్స్ ఇలా ఉంటాయని మీరు తెలియజేశారు. అంటే పెద్ద సమస్య అయినటువంటి దీర్ఘకాలికగా వేధించినటువంటి సమస్యలకు కూడా, ఆరోగ్య సమస్యలకి ఈ ఫాస్టింగ్ వల్ల మంచి రెమెడీగా ఉంటుంది అని తెలియజేస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ రంజాన్ మాసంలో చాలామంది అంటే ముస్లిం సోదరిమణులందరూ కూడా ఉపవాసం చాలా కఠినంగా ఉంటుంది. రంజాన్ మాసం తర్వాత వాళ్ళు నార్మల్ డైట్కి వచ్చేస్తారు. ఈ గ్యాప్లో అంటే డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది, అడ్జస్ట్ కావడానికి చాలా టైం పడుతుంది. ఈ సమయంలోనే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని డాక్టర్స్ చెప్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి మీ అడ్వైజ్ ఏంటి? నా అడ్వైస్ ఏమంటే, ఇప్పుడు ఎవరినే కానీ ముస్లిమ్స్ అని చెప్పను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక టాపిక్ ఒకటి ఏం చెప్తానంటే, ఈ ఫాస్టింగ్ ఉండేది మాట మన ముస్లిమ్స్ అని కాదు, హ్యూమన్ బాడీకి ప్రతి హ్యూమన్ ఎవ్రీ మంత్ మనం ఎంత వీలు కాలేదు అంటే 3 days ఎవ్రీ క్యాస్ట్ వాళ్ళు కానీ ఎవరినే కానీ హ్యూమన్ అంటే టోటల్ 3 days ఉపవాసం ఉండండి మీ హెల్త్ కోసం. మనం ఆ 3 days ఉపవాసం ఉంటే మాకు ఎప్పుడు ఇలాంటిది డిసీజెస్ రోగాలు ఏం రావు. రెండోది వచ్చేసి ఇట్లా 1 month ఉంది, ఇది కాలం చాలా మంచిది. ఇవి ఒకవేళ నేను చెప్పేది ఉంటే ఒక డాక్టర్ కాదు ఒక మనిషి దానితో నేను ఒక మాట ఏం చెప్తాను, ప్రతి మనిషి వీలైతే హెల్తీగా ఉన్నారంటే మీరు ఉపవాసం మీరు కూడా ఒక 1 month అట్లా ఉంటే ఇంకా బెటర్. మీరు ఎక్కువ చూసి ఉంటారు మేడం, క్యాన్సర్ డిసీజెస్ ముస్లిమ్స్ వాళ్ళతో చాలా తక్కువ కనపడుతుంది. మీకు హాస్పిటల్స్లో పోండి, మీరు సెర్చ్ చేయండి, ఎక్కడో ఎవరో ఇట్లా ఉపవాసం ఉండరు, వాళ్ళు హెల్త్కి సరిగా తీసుకోరు కేరు, అలాంటి వాళ్ళకినే మీకు క్యాన్సర్ పేషెంట్ కనపడతారు. కానీ ముస్లిమ్స్ వాళ్ళ దాంట్లో క్యాన్సర్ చాలా ఉండదు మందికి, పెద్ద డిసీజెస్తో వాళ్ళు ఎక్కువ ఉంటారు కానీ చిన్న డిసీజ్తో. ఇవి అక్కడ ప్లేస్మెంట్ యాడ్ అవుతుంది అంటే కొన్ని దాంట్లో మనం మంచి ఏం చేస్తారంటే, ఇవి ఇస్లాంలో ఉంది కదా, ఖురాన్లో ఉంది కదా అని కనీసం ఆ భయంతో ఫాలో అవుతున్నారు వాళ్ళు. ఆ ఫాలో వల్ల వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. ఇదే ఫాలో ఎవ్రీ పీపుల్ కాండి చాలా మంచిగా, అది ఒకటి. రెండోది, ఇప్పుడు మీరు క్వశ్చన్ వేస్తున్నారు తర్వాత ఆఫ్టర్ రంజాన్ ఎట్లా డైట్ తీసుకోవాలా. ఆ డైట్కి ఒకటే సింపుల్, 1 month మనము అర్లీ మార్నింగ్ 3:30కి ఎవరికి ఫుడ్ తినలేరు అనుకుతారు. మందికి పొద్దున తింటారు, రాత్రి తింటారు, అట్లాంటిది ఎవరు తినలేరు. మార్నింగ్ ఇంత కర్డ్ రైస్ తింటారు, లైట్ రసం అన్నం అట్లా, ఈవినింగ్ వాటర్ ఫ్రూట్స్తోనే కడుపు నిండిపోతాయి. అయితే మీకు ఇష్టమకి ఒక అలవాటు అయింది 1 month. మీరు స్టెప్ బై స్టెప్ ఆఫ్టర్ రంజాన్ ఏం చేయండి, స్లోలీ మీ డైట్ ఎలా ఉంది అదే డైట్కి మెయింటైన్ చేయండి. మీరు స్లోలీ మీరు హార్డ్ ఐటమ్స్, ఆయిల్ ఫుడ్స్, బయటది ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇలాంటిది యంగ్ స్టూడెంట్స్ యంగ్ పిల్లలు వచ్చేసి తీసుకోకూడదు. అరే 1 month నేను తినలేదు కదా ఇప్పుడు పోయి తిందామంటే మీ స్టమక్ ఆల్రెడీ వీక్, ఒక స్లో అంటే రీకవర్ అయ్యి ఉంటుంది. ఆ టైంలో మరి మీరు పోయి ఒక సడన్గా హార్డ్ ఫుడ్ వేయద్దండి. మీరు స్టెప్ బై స్టెప్ తీసుకోండి, స్లోగా రాండి. తర్వాత కూడా మీరు హెల్త్ మంచిగా ఉండాలంటే ఫాస్ట్ ఫుడ్స్తో, జంక్ ఫుడ్స్తో, బయట ఇట్లా గోబీ నూడిల్స్ వగరా, చికెన్ పకోడీ ఇలాంటిది తీసుకొద్దండి. ఎస్పెషల్లీ చికెన్తో చాలా డిసీజెస్ వస్తున్నాయి, అందరూ కేర్ తీసుకోండి చికెన్తో ఎస్పెషల్లీగా.
ఓకే, అంటే మీరు డాక్టర్ గారు మీరు చెప్పారు ఇలా తీసుకోవాలి, ఫుడ్ నార్మల్గా తీసుకోండి, ఎక్కువగా బయట ఫుడ్ తీసుకోవద్దండి, జంక్ ఫుడ్ తీసుకోవద్దండి వెంటనే అని చెప్పారు. ఒకవేళ నార్మల్ డైట్ తీసుకున్న అంటే ఇప్పుడు ఉపవాసం అయిపోయిన తర్వాత, రంజాన్ పండుగ అయిపోయిన తర్వాత ఇంకా చాలా అంటే దాదాపు 40 days నుంచి వాళ్ళు ఏమీ తినకుండా ఉంటారు కదా ఫుడ్. ఎక్కువగా ఇంట్రెస్ట్గా బయట ఫుడ్ తీసుకున్న వాళ్ళకి వచ్చే హెల్త్ ఇష్యూస్ ఏముంటాయి? హెల్త్ ఇష్యూస్ ఎట్లా అవుతాయి వీళ్ళకి, మీరు సడన్గా హాట్ ఫుడ్స్ వాడినారు, సడన్గా మీరు మార్నింగ్ టిఫిన్ మరి నార్మల్గా ఇంతకు ముందు ఎలా తీసుకుతుంటే రొటీన్ తీసుకున్నారంటే మీకు అన్డైజెషన్ అయిపోతాయి, డిహైడ్రేషన్, ఫుడ్ పాయిజన్ కావచ్చు, మీ స్టమక్ ఫుడ్కి కంట్రోల్ చేయలేదు కానీ వామిటింగ్స్ రావడము, మోషన్స్ రావడము, ఇది 100%. అది కూడా ఇది సమ్మర్ ఉంది, మీరు సడన్గా ఇట్లా కాక మీరు మార్నింగ్ టైం వచ్చేసి రాగి గంజి టైపు లిక్విడ్ ఐటమ్స్ తీసుకోండి స్టార్టింగ్లో. మధ్యాహ్నం టైం కూడా వచ్చేసి జస్ట్ లైట్గా కంపల్సరీ కర్డ్ రైస్ మజ్జిగ తీసుకోండి. ఈవినింగ్ నైట్ టైం వచ్చేసి మీరు 7:30 ఇప్పుడు ఎలా తింటున్నారు సేమ్ అట్లానే 7:30, 8 లోపలనే మీరు లైట్ టిఫిన్, జొన్న రొట్టె ఏం తీసుకుంటారు లైట్గా తీసుకోండి. మీరు మెల్లగా మీ ఆఫ్టర్ 15 days మీ బాడీ రికవర్ కావడం స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో మీరు ఎట్లా వాడినారు ఇంతకుముందు ఆ టైప్గా పోవచ్చు మీరు. సో 15 days వరకు చాలా లైట్ ఫుడ్తో ఉండాలి, చాలా అంటే పోషకాలతో ఉన్నటువంటి ఆహారం తీసుకోవాలి, తర్వాత నార్మల్ డైట్కి వచ్చేసేయాలి. ఓకే, అంటే ఈ మధ్య కాలంలో మీరు గమనించినారా, మీ పేషెంట్స్ వస్తూ ఉంటారా మీ దగ్గరికి ఈ హెల్త్ ఇష్యూస్తో? అంటే ఈ ఫాస్టింగ్ వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు, తర్వాత పండగ అనంతరం ఫాస్టింగ్ మళ్ళీ నార్మల్ డైట్కి వచ్చి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా చూసారా మీరు? ఇలాంటి కేసెస్ ఎవ్రీ ఇయర్స్ వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఈ పిల్లలు అప్పుడే పోయి బయట వచ్చేసి కూల్ డ్రింక్స్ తీసుకుతారు, గ్యాస్ ఐటమ్స్, రెండోది వాళ్ళు బయట సడన్గా ఏదైనా ఒకటి తిని ఉంటారు, వామిటింగ్ అయిపోయింది అంటారు, మోషన్స్ చాలా తొందరగా అవుతాయి. అలాంటి పేషెంట్ చాలా వస్తాయి. దీంట్లో మెయిన్ ఇంకా ఒకటి ఏమవుతుంది అంటే టైఫాయిడ్, వైరల్ ఫీవర్ చాలా తొందరగా వస్తుంది దీంట్లో. అందుకే బయట సడన్గా వచ్చి మీరు కూల్ డ్రింక్స్, బయట ఐటమ్స్ సడన్గా తీసుకొద్దండి. వైరల్ ఫీవర్ 100% వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీకు డీహైడ్రేషన్ అయితే కంపల్సరీ అవుతుంది. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ ఐటమ్స్, సోడా ఐటమ్స్ అన్నీ బంద్ చేయండి, తీసుకోకూడదు. డైరెక్ట్ లైట్ టిఫినే. ఇప్పుడు సమ్మర్కి ఎస్పెషల్లీగా మీరు రాగి వాడండి, ఈ రెండు ఎక్కువ యూజ్ చేయడం బెటర్. ఈ న్యాచురల్ జ్యూసెస్ అంటే మీరు నన్నారి తీసుకోవచ్చు, ఇవి మామూలు లెమన్ జ్యూస్ తీసుకోవచ్చు, మీరు అవి కేన్ జ్యూస్ తీసుకోవచ్చు, ఇలాంటిది తీసుకోండి. మీరు కావాలంటే మీరు నార్మల్గా ప్యూర్ ఫ్రూట్స్ జ్యూసెస్ తీసుకొస్తే బెటర్. అలాగే డాక్టర్ ఎస్ సుల్తానా గారు, మరి ముఖ్యంగా మనకు వేసవి తాపం చాలా ఎక్కువగా ఉందండి. ఏప్రిల్లోనే దాదాపు 45-46కి వచ్చేసింది టెంపరేచర్. ఇంకా రాను పెరిగే అవకాశాలు కూడా చాలా ఉన్నాయని మనకు తెలియజేస్తూ ఉన్నారు. సో మరి ఈ తరుణంలో ఎలాంటి హెల్త్ ఇష్యూస్, జాగ్రత్తలు అంటే ఆరోగ్యపరంగా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ వచ్చేసి మీరు అందరూ సమ్మర్ ఉంది కదా 11 లోపల మీ వర్క్ చూసుకోండి, బయట మరి ఇంట్లోనే ఉండండి. ఫస్ట్ పని ఉంటేనే మీరు బయట రండి. రెండవది మీరు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ నైట్ కానీ ఎక్కువ మీరు మజ్జిగలో డిపెండ్ కాండి. రాగి గంజి, ఇవి సబ్బు బియ్యము ఇలాంటిది మీరు వాటర్ తీసుకోవచ్చు, కోకోనట్ వాటర్ ఇలాంటిది. మెయిన్ వచ్చేసి న్యాచురల్ జ్యూసెస్ తీసుకోండి. మీరు బయట సమ్మర్లో రావద్దండి, 43-44 జరుగుతున్నాయి, ఇంకా పెరగచ్చు మేడం చెప్పే మాదిరిగా. ఇలాంటి టైంలో వచ్చేసి ఎక్కువ టైఫాయిడ్, సన్ స్ట్రోక్ వచ్చేసి బ్రెయిన్ హెమరేజ్ కూడా కావడము, ఇది కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంది. ఆల్రెడీ సీనియర్ సిటిజన్స్కి వచ్చేసి హార్ట్ స్ట్రోక్ వచ్చేది ఛాన్సెస్ 99% ఉంది. అందుకే ఈ టైంలో సమ్మర్లో మీరు అందరూ సేఫ్గా ఉండి మార్నింగ్ ఈవినింగ్ పని పెట్టుకోండి. ఎంత వీలైతే మధ్యాహ్నం ఇంటికాడ ఉండడం స్టార్ట్ చేయండి. చికెన్ ఆర్ ఫిష్కి టోటల్లీ అవాయిడ్. వీలై కాడికి మీరు మటన్ కూడా బంద్ చేయండి. ఓన్లీ వెజిటేబుల్స్ మీద డిపెండ్ ఉంటే బాగుంటుంది. సో విన్నారు కదండి డాక్టర్ ఎస్ సుల్తానా గారు తెలియజేసినటువంటి విషయాలు. రంజాన్ మాసంలో ఉపవాసం ఉండడం ఎంత కష్టతరమో, ఆ ఉపవాసం విరమించిన తర్వాత నార్మల్ డైట్కి రావడం కూడా అంతే జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆ జాగ్రత్తలు తీసుకునే సమయంలో నార్మల్ డైట్ తీసుకుంటూనే మనకు ఇష్టమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి అని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా వేసవిలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా చాలా చక్కగా తెలియజేశారు. సో మరి ఇది ఇవాల్టి మన ఆరోగ్య సంజీవని కార్యక్రమం. డాక్టర్ ఎస్ సుల్తానా గారు చాలా చక్కటి విషయాలు తెలియజేసేందుకు మీకు వన్ టీవీ తరపున, వన్ టీవీ హెల్త్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం అండి. థ్యాంక్ యూ మేడం.